మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత కౌరవుల పరిస్థితి ఏమైందో మనందరికీ తెలుసు. గాంధారికి ఉన్న 100 మంది కుమారులు కురుక్షేత్ర యుద్ధంలో మరణించారు. కాని చాలామందికి తెలియని ఒక గొప్ప నిజముంది. యుద్ధం తర్వాత బ్రతికి ఉన్న ఏకైక కౌరవుడు ఎవరో తెలుసా? అతనే యుయుత్సుడు. యుయుత్సుడు ధృతరాష్ట్రుడికి ఒక దాసి ద్వారా జన్మించిన కుమారుడు. అతడు కౌరవ వంశానికి చెందినవాడే అయినా అతని మనసు ధర్మం వైపే ఉండేది. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభానికి ముందు శ్రీకృష్ణుడు ధర్మరాజు పాండవులకు తోడుగా నిలిచినప్పుడు యుయుత్సుడు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. అధర్మం వైపు ఉండలేను అని ప్రకటించి పాండవుల పక్షాన నిలబడ్డాడు. సొంత సోదరులకి వ్యతిరేకంగా యుద్ధం చేయడం ఎంత కష్టమో ఊహించండి. కాని యుయుత్సుడు ధర్మాన్ని ఎంచుకున్నాడు. అదే అతని గొప్పతనం. అందుకే యుద్ధం ముగిసిన తర్వాత అతడు బ్రతికి మిగిలాడు. ధర్మం వైపు నిలబడిన వాడిని ధర్మమే కాపాడుతుంది అనే సందేశాన్ని మహాభారతం మనకు ఇస్తుంది. గాంధారి కుమారులందరూ మరణించిన తర్వాత హస్తినాపుర రాజ్యాన్ని నిర్వహించడంలో యుయుత్సుడు కీలక పాత్ర పోషించాడు. ధర్మరాజు రాజ్యాభిషేకం తర్వాత కూడా అతడు విశ్వాసంగా సేవ చేశాడు. కౌరవుడైన ధర్మపరుడిగా నిలిచిన అతని కథ మనకు ఒక గొప్ప నీతి చెబుతుంది. Please like, share and subscribe.